శుభోదయం మిత్రులారా. సర్వే జనో సుఖినో భవంతు. అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ వేమన పద్యాల్లో ఉన్నటువంటి గత వీడియోలో 20 వరకు నేను చదివాను, చెప్పాను, నా అభిప్రాయాన్ని కూడా తెలియజేశాను. 21వ పద్యం నుంచి 40వ పద్యం వరకు, అంటే 20 పద్యాల లెక్కన చేస్తున్నాను. పుస్తకం తెచ్చుకొని చక్కగా చదువుకోండి, మంచిది. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడే చెరుచు వాని వంశమెల్ల చెరుకు వెన్ను బుట్టి చెరపదాతి పెల్ల విశ్వదావిరామ వినురవేమ. ఓ వేమ, ఉత్తముడైన వ్యక్తి కడుపున దుర్మార్గుడు పుట్టినచో అతడు తన దుర్మార్గు ప్రవర్తనచే అతని వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు చెడగొట్టును. చెరుకు గడ చివర వెన్ను పుట్టిన దాని తీయదనము అంతటిని పాడు చేయను కదా. శ్రద్ధగా వినండి. ఉప్పు కపురంబు ఒక నౌక పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావిరామ వినురవేమా. ఓ వేమా, ఉప్పు కర్పూరమును తెల్లగా ఒకే రీతిలో కనపడను, పరిశీలించి చూడగా రుచులు వేరువేరుగా ఉంటును. అట్లే పురుషుల్లో పుణ్య పురుషులు వేరుగా ఉంటారు. ఉప్పు లేని కూర ఎప్పుడు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుండు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, ఎంత చక్కగా వండినను ఉప్పు లేని కూర రుచిగా ఉండదు. పప్పు లేకుండా ఎన్ని కూరలతో తిన్నో ఆ ఆహారము బలమనియదు. అప్పు లేనివాడే అందరికంటే ధనవంతుడు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలు కడుగు పోనా మల్నంబు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, ఎంత పెద్ద చదువు చదివినా ఎన్ని మంచి మాటలు విన్నా అల్పుడు చెడ్డ గుణములను విడవడు. బొగ్గును పాలతో కడిగినా దాని నలుపు పోనే పోదు. మంచి మాట. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి మొప్పే తెలియలేదు 30 ఏండ్లుకైనైనా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, జ్ఞానం లేని ఎద్దుకైనను 1 సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చినచో అది భావములను గ్రహించి నడుచుకును. మూర్ఖుడు 30 సంవత్సరములు శిక్షణ పొందినా మనసు తెలుసుకుని ప్రవర్తించలేడు. మూర్ఖుణ్ణి ఎవరు మార్చలేరు. ఎందుకని? మూర్ఖులు ఎప్పుడూ ఉంటారు మన పక్కనే, ఎక్కడికి పోరు, మన పక్కనే ఉంటారు. వారితో మనం మార్చాలనుకోవడము తెలివి తక్కువతనం. నాయన తెలుసుకోండి. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటుపడి నన్ను అంట నీ ఏకశని వెంట తిరుగు, భూమి కృతదైన బ్రోక్తలు కత్తులా క్రొత్తల విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, ఇన్ని చోట్ల తిరిగినను, ఎంత శ్రమపడినను ఏళ్ళనాటి శని పెట్టినప్పుడు ఏమి అనుభవించనీయగా మన వెంటనే తిరుగుచుంటును. ప్రదేశములు మారినను సుఖదుఖములు అనుభవించు మనుషులు మారరు కదా. చూసావా నాయన, సుఖదుఖాలు అనుభవించే మనుషులు మారరు. ఊరు మారొచ్చేమో కానీ సుఖదుఖాలు అనుభవించాల్సింది తప్పదు. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపేగాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా, విసుధాభిరామ వినురవేమ. ఓ వేమ, ఎలుగు తోలను తెచ్చి 1 సంవత్సరం పాటు ఉతికినో అది తెల్లబడదు. ప్రాణం లేని కొయ్య బొమ్మను తీసుకుని వచ్చి ఎంత కొట్టినో పలుకుదు. సహజ సిద్ధమైన స్వభావం మారదు. అందుకే పుట్టుకతో వచ్చి గుణాలు పుడకలతో పోవాలని పెద్దోళ్ళు చెప్పారు దీన్ని. ఏమి కొంచు వచ్చెన్నేమి తోగనిపోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనమలచటికి ఉద్దానే గుణచటికి, విసుధావిరామ వినురవేమ. వేమా, ఈ పద్యం మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓ వేమా, మనిషి పుట్టినప్పుడు ఈ లోకంలోకి ఏం తెచ్చుకుని వచ్చున్నాడు, చనిపోయినప్పుడు ఏం తీసుకుని పోవచ్చున్నాడు, ధనం ఎచ్చటుకోపోవను, తాను ఎచ్చటుకోపోవను ఎవరికి తెలియను. ఈ సత్యమును గమనించి మానవులు లోభత్వమును విడిచి దానగుణములతో జీవించవలెను. ఒరును చరితమని ఎల్లమెలదంతురు, తనకు చేటిరికని ధరణరులు, తమ్ముదిర్చువాడు దైవంబులేడుక, విసుధాభిరామ వినురవేమ. ఓ వేమ, ప్రపంచంలో తమ కలుగు ఆపదను తెలుసుకుని లేని మనుషులు ఎదుటివారికి హాని చేయుటకు ప్రయత్నించరు. తమకు కీడు చేయుటకు భగవంతుడు ఉన్నాడని తెలుసుకొని లేడు. అజ్ఞానులు ఈ విషయం గ్రహింపక ప్రవర్తిస్తారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే, రేపు మనకు కూడా భగవంతుడు పెడుతుంటాడరా, అయినా కూడా వీళ్ళు తెలియదు, వీళ్ళు ఒకరికి పెట్టాలని ప్రయత్నం చేస్తారు, కీడు చేయాలని చూస్తారు. భగవంతుడు కీడు చేసి పెడతాడు, వీళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఓగు మెచ్చు నరంగన జ్ఞాని, భావమిచ్చు మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, చెడ్డవాడు చెడ్డవాన్నే మెచ్చుకొన్ను, అజ్ఞాని పరమ లుబ్ధుని మెచ్చుకొన్ను. పంది బురద మెచ్చును కానీ సువాసన గల పన్నీటిని మెచ్చుకొనునా. నాయనా, గతంలో కొంతమంది చెడగొట్టినటువంటి సమాజాన్ని ఇప్పుడు కూడా అదే సమాజం ఉన్నందువలన, అలాంటి వ్యక్తులు ఉన్నందువలన మంచి జరుగుతున్న చోట మంచిని చూడలేకపోతున్నారు అజ్ఞానులు. వాళ్ళు అది పంది జన్మల వాటి అవన్నీ. ఓర్పు లేని భార్య ఉన్న ఫలం వేమి, బుద్ధి లేని బిడ్డ పుట్ట ఏమి, సద్గుణంబులేమి చదువేది ఏలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, ఓర్పు లేని భార్య ఉండటం వల్ల ప్రయోజనం లేదు, బుద్ధి లేని బిడ్డ జన్మించడం వల్ల ప్రయోజనం లేదు, మంచి గుణములు గల పెంపొందించలేని విద్య వల్ల ప్రయోజనం లేదు. కనక మృగము భువిని గద్దు లేదనక ఏ తరుణి విడిచి చనియే దాశరథియు, కర్మఫలమునెవరు గడిచిపోగలేరు, విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో ఏం చెప్పారంటే, కర్మఫలాన్ని అనుభవించుకునేనా అని చెప్తూ మనకి రామాయణంలో ఉంటే రాముని గురించి ఒక మాట చెప్పాడు అనమాట. ఓ ఏమ, బంగారు లేడి భూమిపై ఉన్నదా లేదని రాముడు ఆలోచింపగా, దాని భార్య అయిన సీతకొలకు తీర్చుట కొరకు ఆమెను విడిచి దాని వెంట వెళ్ళిను. కర్మఫలమును ఎవరు తప్పించుకొని లేరు కదా. కనక సొమ్ములెన్ను కనకంబదొక్కటే, పసులు వన్నెలెన్ను పాలొకటియే, పుష్పజాతులెన్న పూజి ఒక్కటియే, సుమి విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, పరిశీలించి చూడగా నగలు ఎన్ని ఉన్నా బంగారం ఒకటే, పశువులు ఇన్ని రంగుల్లో ఉన్నా పాలు రంగు ఒకటే, పూల జాతులు ఎన్ని ఉన్నా పూజ ఒకటే కదా. కనియుగాన లేడు కదిలింపడా నోరు, వినియు వినగలేదు విస్మయమున, సంపద గలవాని సన్నిపాదం ఇది, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, కంటితో చేసినా చూడనట్లుంటాడు, నోరున్నా మాట్లాడు, ఆశ్చర్యకరంగా విని కూడా విన్నట్లుగా ఉంటాడు. ఇది సంపద కలిగిన వాటి వచ్చే రోగం. డబ్బు ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి పొగరు, డబ్బు అనేది అహంకారం. కర్మం ఎప్పుడైనా గడిచిపోవగరాదు, ధర్మదాదు తెచ్చి తగన చోటు,
కంకుబొట్టు చేసి కటకట దైవంబు విసుధావిరామ విడరువేమ. ఓ వేమ, మానవుడు తాను చేసిన కర్మలను ఎప్పుడైనా అనుభవించి తీరవలసిందే. వాడు తప్పించుకున్నట్టు సాధ్యము కాదు. అక్కడ దైవము చక్రవర్తిని ధర్మరాజును తెచ్చి అతని కర్మఫలములను అనుభవింపు చేయుటకు, అతని సామంతుడైన విరాటరాజు దగ్గర సేవ చేయుటకు కుంకుబొట్టును చేసిన కదా. టైం బాగాలేనప్పుడు భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టి నేను కింద దోస్తాడు. కళ్ళగరుడు గట్టు కర్మచయంబులు మధ్య గురుడు గట్టు మంత్రచయము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము విసుధాభిరామ వినురువేమ. ఓవేమ, దొంగ గురువు కరవబంధం తగిలించును, మధ్యమ గురువు మంత్రమును ఉపదేశించును, ఉత్తమ గురువు యోగమును ఉపదేశించును. కళ్ళ నిలజములెల్ల గరుల కండుడెరుగు నీరు పల్ల మెరుగు నిజముగాను తల్లి తానెరుగును తనయును జన్మంబు విశ్వదావిరామ వినురవేమ. ఓమా, ఏది సత్యమో ఏది అసత్యమో పరమశివునికే తెలును. నీరు పల్లం వైపునికి ప్రేమించును, తన కొడుకు పుట్టుకుని గురించి తల్లికే తెలియను. కళ్ళలాడువాని గ్రామకర్త ఎరుగు సత్యమాడువాని సాము ఎరుగు పెక్కు తిండుబోదు పెన్నాం పెరుగురా పెరుంగురా సుధా విరామ వినురవేమ. ఓవేమ, అబద్ధము చెప్పేవారిని గ్రామపతి ఎరుగును, అందుకు తగిన విధంగా శిక్షించును. సత్యము చెప్పేవాడిని దేవుడు గ్రహించును, వానికి తగిన ప్రతిఫలం ఇచ్చును. అతిగా తినేవాడిని భార్య ఎరుగును, అతనికి తగిన భోజనం పెట్టును. కానివాడి తోడ కలిసి మెలుగుచున్న కానివాని వలిన కాంతురవని తాడి క్రింద బాలు తాగిన చందమవు విసుధావిరామ వినురవేమ. ఓయమ్మా, నీతో కలిసి తిరిగిన నీచునుగానే భావించరు, మంచివాడిగా చూడరు. తాడి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగినట్లే అనుకుందరు కదా. జాగ్రత్త నాయన, చెడ్డవాళ్ళ జోలికి పోకండి. వెధవలు ఉంటారు పక్కనే, వాళ్ళతో కలిసి తిరగవాకండి, భ్రష్టు పట్టిపోతారు. గతంలో ఉన్నదంతా జరిగిందంతే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. కాస్త మెలుగుతూ ఉండండి. నిద్రలేచారు కదా, మెలుగుతూనే ఉండండి. కానివాని చేత కాసు బీజం పిచ్చి వెంట తిరుగువాడు వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచి నా పలుకున విసుధావిరామ వినురవేమ. ఓ వేమ, పనికి వాళ్ళకి ధనము అప్పుగా ఇచ్చి అతను చుట్టూ తిరుగువాడు వెర్రివాడు. అట్లా తిరుగుడు వలన ధనం తిరిగి రాదు. పిల్లి చేతి తినబడిన కోడి పిలిచినా పలుకుతుందా? పలకదనాయన. ఈరోజు ఈ వీడియోతో పాటు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అది మామూలుగా అది మన లోక వ్యవహారాల గురించి. మనకి ఛానళ్ళు, తెలుగు ఛానల్లో ముఖ్యమైనవి మహాన్యూస్, సాక్షి, TV5, NTV, 10TV, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ ఉన్నాయి కదా. సాయంకాలం పూట 7 గంటల నుంచి 8:30 లోపల టీవీ ఛానల్స్ మొదలవుతాయి. టీవీ ఛానల్స్లో ఒక్కొక్క పేరు పెట్టి ఏదో సోది కబుర్లు చెప్తుంటారు. ఈ మృదంగ విద్వాంసులు ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళని పిలిపిస్తారు ఆ యొక్క దానికి. ఇది ఆ డిబేట్ అనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే టాప్ స్టోరీ అనో, లేకపోతే ఇంకోటి మహా న్యూస్ అనో, లేకపోతే ఇంకోటనో ఉంటుంది. సాక్షి కూడా ఉందో, అది మనం చెప్పకుండా మర్చిపోకూడదు. ఆ సాక్షి కూడా ఉంది. అమ్మో, అది చెప్పకపోతే ఎట్లాగా, అది కూడా ఉంది. ఇందులో నిలయ విద్వాంసులు కొంతమంది వచ్చి కూర్చుంటారు. నిలయ విద్వాంసులు వీళ్ళ వలన ఈ రాష్ట్రం ఒడుగుతుందని, వీళ్ళ వల్ల చట్టాలు చేస్తున్నారని సోది కబుర్లు మాట్లాడడానికి సోకులు తీసుకొని కూర్చుంటారు. మీరు చూడద్దు నాయన, మూసుకొని ఉండడం. నేను చూసి భ్రష్టు పట్టిపోతున్నా రోజు. కొంత సమయం ఏదో వార్తలంటే ఏదైనా మంచి విషయాలు ఏదైనా చెప్తారంటే మంచి విషయాలు ఏం చెప్పరు. పరమ చండాలంగా ఉన్నాయి. చెప్పిన సోది చెప్పి వీళ్ళ వల్ల దూపం దిగదు. ఇటువంటి వాళ్ళ ఛానల్స్ విని మనసును పాడు చేసుకోవద్దు. దరిద్రపు ఛానల్స్, తెలుగు ఛానల్స్ అన్ని న్యూస్ ఛానల్స్ అంట. మిగతా ఛానల్స్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అవి మిగతా ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ గురించి నేను మాట్లాడను. సరే, అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషంతో ఉండాలని, ఆనందంగా జీవించాలని
నిత్యం కష్టపడాలని, కష్టే ఫలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని, ధర్మంగా ఉండాలని, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని కాపాడాలని, సత్యాన్నే పలకాలని. అసత్యం కూడా పలకొచ్చు, అది కొన్ని సందర్భాల్లో చెప్పున్నారు. అందువల్ల అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. నా పేరు భూమి చెప్పలేదు ఎప్పుడు. నా పేరు పెనుబర్తి గురు ప్రభాకర్ రావు.